3 years జర్నీ తర్వాత మళ్ళీ మన ముందుకు రాబోతుంది అనమాట దివి లంబసింగితో. ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? నేను నో చెప్పడానికి అసలు ఆప్షనే లేదు. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసే పర్సన్ నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ కొంచెం ఫేమ్ తక్కువ ఉన్న వాళ్ళు యాక్టర్స్ ఎలా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? నువ్వు మాట్లాడేది వెరీ ప్రాక్టికల్గా. ఇప్పుడు బిగ్ బాస్ లో మీకు సపోర్ట్ చేసినంత సపోర్ట్ బయట మీరు మూవీస్ చేస్తే సపోర్ట్ చేయట్లేదు. మనం తెచ్చుకోవాలి, అది మనం ఏం చేయలేము. థియేటర్కి వెళ్ళి అందరూ సినిమా చూడట్లేదు. ఇప్పుడు ఎవ్వరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడట్లేదు. ఇంటర్వ్యూస్ అని కానీ లేకపోతే బయట ఏమైనా చేయడం కానీ దాన్ని ఎక్కువ వాడుకోలేని వ్యక్తుల్లో నువ్వు ఒకదానివి. ఇప్పుడు అందరు ఇంటర్వ్యూస్ చేశారు అనుకుందాం, దానివల్ల ఏం ఉపయోగం అయింది? షార్ట్స్ వీడియోస్లో బాగా వైరల్ అవుతుంది బాయ్ ఫ్రెండ్ టాపిక్. నేను సాడ్ అనలేను, హ్యాపీ అనలేను, బట్ వీ బోత్ ఆర్ హ్యాపీ రైట్ నౌ. మేము అప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల, అంటే ఇంకా బ్రేక్ అవుదామన్న డెసిషన్ తీసుకోవడం వల్ల అతను హ్యాపీగా ఉన్నాడు, నేను నా లైఫ్లో నా కెరియర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 4 అయిపోయాక నేను ఈమెని ఇంటర్వ్యూ అడగని ఇది లేదనమాట. చాలాసార్లు అడిగి నాకే ఇంకా ఏంటది దాన్ని ఏమంటారు సహనం పోయి నేను ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఇంకా ఆమెను ఇంటర్వ్యూ అడగడం మానేశాను అనమాట. ఇంక ఇవ్వదాన్ని అర్థమైపోయింది. కానీ ఫైనల్గా మళ్ళీ నాకు ఎందుకో మళ్ళీ అడగాలనిపించి ఒకసారి దివి ఇంటర్వ్యూ ఇస్తామంటే వెంటనే ఓకే చెప్పింది. నాకు షాకు. సరే ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. లంబసింగి అనే మూవీతో ఈరోజు మన ముందుకు రాబోతున్నారనమాట. ఆ మూవీ గురించి అండ్ తన ఎన్ని ఇయర్స్ అయింది దివి? 3 years అయింది. 3 years అయిపోయిందా? 3 years జర్నీ తర్వాత మళ్ళీ మన ముందుకు రాబోతుంది అనమాట దివి లంబసింగితో. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ లేకపోతే చాలా విషయాలు లోతుగా వెళ్ళి మాట్లాడి తెలుసుకుందాం. ఎంత లోతుగా వెళ్తావురా? అంతా అయిపోయిన తర్వాత 3 years నుంచి ఇంటర్వ్యూ అడిగావు కరెక్టే. మనం ఈ 3 yearsలో చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. అది కాకుండా నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళిపోయి, నువ్వు కూడా లైక్ నీ ఫీల్డ్లో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి, అండ్ వీ బోత్ ఆర్ సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ వీ డిడ్ ఇట్. అయినా బిగ్ బాస్కి వెళ్ళక ముందు నుంచి, అంటే ఆ టైం నుంచి మనం ఫ్రెండ్స్ కదా. 4-5 అవును, 2 years. యాక్చువల్లీ నేను బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు నాకు ఐడియాలు కూడా ఇచ్చావు, అలాగా ఇలా మాట్లాడు అలా మాట్లాడని. 3 years గ్యాప్, అసలు స్క్రీన్ మీద కనబడడం మానేసావు. లైక్ ఒక షోస్ కానీ లేకపోతే అవి ఇవి కాకుండా ఇన్స్టాగ్రామ్లోనైతే మంచి యాక్టివ్గా ఉంటున్నావు, మంచి ఎక్స్పోజింగ్ చేస్తూ ఫొటోస్ కానీ లేకపోతే అన్నీ ఉంటుంటాయి కదా, అంత ఎక్స్పోజింగ్ చేస్తూ ఫొటోస్ పెడతావు. ఎందుకు అంత ఎక్స్పోజింగ్ ఫొటోస్ ఉంటాయి? అంటే దివ్య అంటే ప్రొఫైల్లోకి వెళ్తే రేపు మామూలుగా ఉండదు, చాలా హాట్ పిక్స్ అప్లోడ్ చేస్తుంది రా దివి అన్నట్టు అయిపోయింది అనమాట ప్రొఫైల్, నీ ప్రొఫైల్. ఎందుకు అది అలా, ఎందుకు అలా మెయింటైన్ చేస్తున్నావు? నేను నార్మల్గా అయితే నేను అన్ని రకాల ఫొటోస్ ఐ పోస్ట్, అండ్ ఎక్స్పోజింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ షోయింగ్ గ్లామర్. ఓకేనా? మనకి ఎక్స్పోజింగ్ ఇది అని ఒక మైండ్ సెట్ అయిపోయింది. బట్ నార్మల్గా కూడా యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నేను చుడిదార్ వేసుకొని కంఫర్టబుల్గా ఉండగలుగుతా. నేను అంతే కంఫర్టబుల్గా నేను ఏ డ్రెస్ వేసుకున్నా కంఫర్టబుల్గా ఉండగలుగుతా. అండ్ ఫర్ అన్ యాక్టర్ యూ నీడ్ టు వేర్ ఆల్ దోస్ థింగ్స్. నువ్వు అన్నీ వేసుకోవాలి. అండ్ నేను ఇది వేసుకోను, నేను ఇలాగే ఉంటా, నేను అలాగే ఉంటా అని ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. మళ్ళీ ఐఎమ్ ఎ పర్సన్ హూ ఈస్ వెరీ కంఫర్టబుల్ వేరింగ్ ఎనీథింగ్, అండ్ నేను చాలా కంఫర్టబుల్. ఇంకా ఎక్స్పోజింగ్ అంటే దారుణమైన పిక్చర్స్ నేను అవన్నీ పెట్టను. అండ్ ఐ థింక్ నా ఆడియన్స్, లేకపోతే నా ఆడియన్స్ని టీజ్ చేస్తూ కవితలు రాయడం కానీ, టీజ్ చేస్తూ శారీలోనే కొంచెం, అంటే శారీలో కూడా బాగుంటారు అమ్మాయిలు అని చూపించడం. నేను పెట్టిన శారీ పిక్చర్స్ ఎక్కువ, నువ్వు చెప్పేవి ఏవైనా అవి శారీలోనే. అమ్మాయిలు శారీలో చాలా అందంగా ఉంటారు, అండ్ అందరూ మర్చిపోతున్నారు. యూనో
ఇవి వేసుకుంటేనే అందం, ఇవి వేసుకుంటేనే బ్యూటీ, ఇవి వేసుకుంటేనే అని అదొక వర్షన్ ఐ వాంటెడ్ టు చేంజ్. అందుకనే ఐ వేర్ శారీస్లోనే అందంగా బ్యాక్ షాట్స్, ఫ్రంట్ షాట్స్, ఐ ప్లేస్ ఆల్ దోస్. రీసెంట్గా ఏవో చిన్న చిన్న మూవీల్లో యాక్ట్ చేసావు కదా రీసెంట్ 3 years గ్యాప్లో కొన్ని మూవీస్ ఏవో వచ్చినట్టు ఉన్నాయి కదా, చేశాను. వచ్చాయి కదా, ఏ మూవీస్ అవి? రిలీజ్ కాలేదు ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇంకా రిలీజ్ కాలేదు. బట్ నేను చేసింది ఏంటంటే సింబా అని సంపత్ నంది గారితో ఒకటి చేశాను, ఏటీఎం హరిశంకర్ గారితో చేశాను, అండ్ కార్స్తో ఒక ఫిలిం చేశాను, అండ్ పుష్ప 2 చేస్తున్నాను. పుష్ప 2 చేస్తున్నావా? యా. అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారు బాబీ గారి సినిమా చేస్తున్నా. సో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఫుల్ బిజీ. బట్ ఎప్పుడు నేను అంటే చాలా స్టోరీస్ విన్నాను శివ, ఏది పిక్ చేసుకోలేదు. చాలా అంటే ఇన్ని రోజులు నేను వెయిట్ చేసింది, ఇప్పుడు నేను వెంటనే ఏదో ఒకటి ఓకే చెప్పేసి ఏదో ఒకటి ఎవరైనా చేస్తారు. నాకు డబ్బులు వెనకాల పరుగు లేదు, ఇప్పుడే చేసేయాలి అన్నంత అది లేదు. ఐఎమ్ డూయింగ్ ఇట్ స్లోలీ. నాకు వచ్చిన ఆపర్చునిటీలో బెస్ట్ ఆపర్చునిటీ పిక్ చేసుకొని బెస్ట్గా చేద్దామని. పుష్ప 2లో ఎలా ఉంటుంది రోల్? ఒక జర్నలిస్ట్ రోల్ అది. జర్నలిస్ట్? అవును, జర్నలిస్ట్ రోల్. ఒక స్ట్రాంగ్ జర్నలిస్ట్ రోల్. జర్నలిస్ట్ అయితే ఎలా ఉంటారు ఒక ఫీమేల్లో, అలాంటి రోల్. బానే ఉంది. నీ రోలే. నన్ను పెట్టుకోవాలి కదా. బేసిక్గా బిగ్ బాస్ వాళ్ళు అంటే సినిమాల్లోకి వస్తే మ్యాక్స్ సపోర్ట్ అనేది తక్కువ. అంటే బిగ్ బాస్లో మీకు సపోర్ట్ చేసినంత సపోర్టు బయట మీరు మూవీస్ చేస్తే సపోర్ట్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ మొన్న జరిగిన మీ సీజన్ సోహెల్ది జనాలు అలా సపోర్ట్ చేయట్లేదు. బట్ నీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు దాకా నీకు అందుతున్న సపోర్ట్ ఎలా ఉంది, జనాల నుంచి రెస్పాన్స్ కానీ అది ఎలా ఉంది? ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరిది వాళ్ళకి, ఎవరి లైఫ్ వాళ్ళది. అండ్ ఎక్కడో ఒక దగ్గర మనం బాగుండాలి అని చాలా తక్కువ మంది బాగుండాలి, ఓకే వాళ్ళు కూడా బాగుండాలి, వీళ్ళు కూడా బాగుండాలని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది. బిగ్ బాస్ కూడా సపోర్ట్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ ఆనందం అది. యునో ఇట్స్ అ ఫన్ టు బీ ఇన్ వన్, టు సపోర్ట్ వన్ యాక్టర్, టు సపోర్ట్ వన్ పర్సన్. బట్ అదే కదా సోహెల్ అనింది, అక్కడ సపోర్ట్ చేశారు ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదని. అది అంటే మనం తెచ్చుకోవాలి, అది మనం ఏం చేయలేము. అండ్ ఆల్సో టు బీ ఇన్ వెరీ రియాలిటీ శివ, థియేటర్కి వెళ్ళి అందరూ సినిమా చూడట్లేదు ఇప్పుడు. ఎవ్వరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడట్లేదు. చాలా సినిమాలు ఉన్నాయి చూసేవి చాలా ఉన్నాయి. అందరూ సినిమా తీసుకుంటున్నారు. అవును, రీసెంట్ గా వచ్చిన అంటే రిలీజ్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా హిట్స్ కొట్టాయి, చాలా మంచి సినిమాలు. అంటే చిన్న సినిమా అయినా బాగా అన్ని సినిమాలు అవైలబుల్ అయిపోతున్నాయి కదా. అండ్ ఓటీటీలో ఏంటంటే ఎట్ దేర్ కంఫర్ట్, ఎట్ దేర్ హౌస్ హ్యాపీగా కూర్చొని మన టైం ప్రకారం చూసుకోవచ్చు. ఇంకో 10 రోజులు వెయిట్ చేస్తే ఓటీటీలో వచ్చేస్తుంది కదా. సో ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయింది డ్యూ టు కోవిడ్. అది నో వన్ డిడ్ ఇట్, ఎవరు చేసింది కాదు అది. కోవిడ్ టైంలో అలా అయిపోయింది, అది అలా కంటిన్యూ అయిపోతుంది. మోస్ట్లీ ప్రతి ఒక్కరు వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ అన్ని ఓటీటీస్లో చూసేస్తున్నారు. అండ్ మాలాంటి చిన్న ఆర్టిస్టులు లేకపోతే ఇప్పుడే వస్తున్న కొత్త యాక్టర్స్ ఎక్కువ అంటే ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు? రాగానే అయితే అందరూ వచ్చేస్తారని అయితే నాకైతే అంత. ఈ సోహెల్ది యాక్సెప్ట్ చేస్తున్నావా? సోహెల్ మాట్లాడిన ఆ స్పీచ్ని నువ్వు ఒక ఆడియన్గా నువ్వు చూసి నీకేమనిపించింది? ఇప్పుడు ఒక ఆడియన్ గా చెప్తున్నా, ఒక ఫ్రెండ్ లా కాదు, ఒక కాంటెస్టెంట్ లాగా అవన్నీ కాదు. ఒక ఆడియన్ లా చూస్తే అరే పాపం రా, ఇది అందరి ఫీలింగ్. పాపం రా వీడు ఏడుస్తున్నాడు, సినిమా చూస్తే బాగుంటుంది కదా. ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో సినిమా ఇవ్వాలంటే ఈ సినిమా అమ్ముడు పోవాలి, ఈ సినిమాకి డబ్బులు రావాలి, అప్పుడే కదా అతనికి మార్కెట్ పెరుగుతుంది. సినిమా టికెట్స్ కట్ అవుతూనే కదా మార్కెట్ పెరుగుతుంది. ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు మా సినిమా చూడడానికి వస్తే ఆ ప్రొడ్యూసర్స్ హ్యాపీ అయితే మేము హ్యాపీ, మా కెరియర్స్ ఉంటాయి. సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది. సో అంతకన్నా ఏం చేస్తారు? సినిమా చూస్తాము, సినిమా చూడడం కన్నా ఏం ఇప్పుడు ప్రతి ఒక్కరిని అయితే మనం పంపించలేమా. దట్ ఈస్ ఇంటర్నల్, ఎవ్రీబడీస్ థింగ్ దట్ ఈస్. యా. లంబసింగిలో ఒక క్వశ్చన్ ఉంది, నాకు డౌట్ వచ్చింది అనమాట. ట్రైలర్ చూశాను, నీకు ఒక డైలాగ్ కూడా లేదేంటి? మొగమ్మయ్యా
యాక్చువల్లీ నాకు కూడా అదే అనిపించింది, ఏంటి నాది ఒక డైలాగ్ కూడా పెట్టలేదని. సో బేసిక్లీ నేను తక్కువ మాట్లాడతాను సినిమాలో, ఎంత కావాలో అంత మాట్లాడతాను, మామూలుగా కూడా అంతే. సో సినిమాలో ఇంకా ఎక్కువ, ఎంత కావాలో అంతే, నో న్యూ సెన్స్. అంత అసలు డైలాగులు లేకుండా అంత తక్కువ మాట్లాడితే ఎలా? అంటే నీ గ్లామర్ని చూపించారు. మాట అంటే గ్లామర్, ఎక్స్పోజింగ్ అంటారు. అది గ్లామరా? నీకు బాలేదా? అందంగా ఉన్నా. బ్యూటిఫుల్ వేరు, గ్లామర్ వేరు, ఎక్స్పోజింగ్ వేరు. అసలు నీకు ఫస్ట్ డిఫరెన్స్ తెలుసా? డిఫరెన్స్ తెలియని వాళ్ళు తీసుకొచ్చి యాంకరింగ్ చైర్ లో కూర్చోపెడితే ఇలాగే ఉంటుంది. కాదు సరే, నేను చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. నీట్గా అందంగా చూపించారు, చాలా అందంగా చూపించారు. అంత అందంగా చూపించిన అమ్మాయికి నోట్లో నుంచి మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా అన్నట్టు ఒక డైలాగ్ కూడా పెట్టకుండా ఏమనుకోవాలి? లేకపోతే నిజంగా మూగ అమ్మాయా? నువ్వు మూగమ్మాయి అనుకున్నావా? సరే కానీ అదే అనుకుందాం, ట్విస్ట్ ఉన్నాయిలే, డైలాగ్స్ ఉంటాయి. స్టోరీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తావు? ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? శివ, మనకున్న ఆపర్చునిటీస్ లో ఏది ఉంటుందో యాక్సెప్ట్ ఏం దొరికితే అది కాదు. బిగ్ బాస్ అయిన వెంటనే నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ అది. కాకుండా ఈ సినిమాలో హీరోనే ఈ అమ్మాయి. ఈ సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్, డీప్ క్యారెక్టర్, ఏదైతే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉందో, పర్ఫార్మెన్స్ చేసేంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఈ అమ్మాయికి. అండ్ నేను నో చెప్పడానికి అసలు ఆప్షనే లేదు. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసే పర్సన్ కళ్యాణ్ కృష్ణ గారు ఈజ్ అ వెరీ బిగ్ డైరెక్టర్. అది కాకుండా ఆ బేస్ చాలా బాగుంది. నవీన్ గాంధీ గారు ఆల్రెడీ ఒక మూవీ చేస్తున్నారు. అండ్ టీమ్ చాలా బాగుంది. 3 years లేట్ అయింది. 3 years ఆపేశారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా షూట్ లో ఉన్నాను, లంబసింగి. అవును, 45 days షూట్ చేసాము. ఆ తర్వాత వేరే చేసుకుంటూ ఆ తర్వాతే గాడ్ ఫాదర్ చేసా, గాడ్ ఫాదర్ వచ్చేసింది. ఆ తర్వాత ఏటీఎం చేసా, ఏటీఎం వచ్చేసింది. ప్రాజెక్ట్ పరంగా ఆ తర్వాత నేను ఇంకో ప్రాజెక్ట్ కూడా చేసా, అదేంటది మానీళ్ళ ట్యాంక్, అది వచ్చేసింది. ఇది రాలేదంతే. ఇది హోల్డ్ పెట్టారు, హోల్డ్ చేశారు మంచి టైం కోసం. సో ఆ టైం వల్ల ఈ టైం లేట్ అయింది. ఏదైనా చాలా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతావు కదా, ఓపెన్ గా మాట్లాడుతావు కదా. ఇది బిగ్ బాస్ హౌస్ లో కూడా అది నీకు సెట్ కాలేదు కదా? అంటే ఇంకేం చేయాలి, అబద్ధం చెప్పాలి. సెట్ అవుతుందా? నాకు హ్యాపీగా సెట్ అవుతుంది. నాతో ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళు నాతో ఉంటారు. సెట్ అవ్వని వాళ్ళు ఎప్పుడు ఉండరు. ఉన్నారా నీతో టచ్ లో సీజనల్ సెట్ అవ్వని వాళ్ళ? సో నాకు తెలిసి నాకుంటే అయితే ది మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్, నా కోసం ఏదైనా చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. లేకపోతే అంతే. మీ సీజన్ వాళ్ళతో మాట్లాడుతున్నావు? అందరితో టచ్ లో ఉన్నావా? అఖిల్, సోహెల్, మహబూబ్ అందరితో మాట్లాడతాను. గొడవలు ఏం అవ్వలే? ఏం లేదు, మేము మామూలుగా బయట హ్యాపీగానే ఉంటాము. రీసెంట్ గా అఖిల్ ని కూడా కలిసాను నేను, సోహెల్ ని కలుస్తూనే ఉంటా. నా కోసం అందరూ ట్వీట్ చేశారు. మన ఐఎమ్ వెరీ హ్యాపీ, హారిక కూడా మూవీ చేస్తుంది. అండ్ సూర్య గారు చనిపోయారు, అది నాకు చాలా బాధేసింది. ఆ టైంలో ఉన్నప్పుడు మాట్లాడామా, ఉన్నామా, అయిపోయిన తర్వాత సార్ యాక్చువల్లీ సూర్య గారు నాకు ఫోన్ చేసి, నేను ఒక సినిమా చేయబోతున్నాను తమిళ్లో, నువ్వు ఒక గ్లామర్ రోల్ ఒకటి చెయ్యాలి. గ్లామర్ అంటే నీకు తెలియదులే, నీకు రాదు కదా చదువు. చెప్పు, గ్లామర్ అంటే ఏంటి? గ్లామర్ అంటే ఒక మంచి ఈ సినిమాలో టీజ్ చేసే రోల్, అబ్బాయిల్ని టీజ్ చేసే రోల్, అంటే హీరో. మరి ఇప్పుడు ఇందులో లంబసింగిలో ఏముంది? అమ్మాయిని టీజ్ చేయదు. దేర్ ఇస్ డిఫరెన్స్ శివ. నన్ను అన్నావు ఇందాక. నిన్ను అందుకే అంటాను, నేను అనాల్సిందే. నేను యాక్చువల్లీ కొట్టొచ్చు శివాని, అనడం కాదు. సో సూర్య గారు ఆపర్చునిటీ ఇచ్చారు. ఫోన్ చేసి 2-3 సార్లు ఫోన్ చేశారు. ఎప్పుడు ఫోన్ చేసినా వర్క్ వైజే ఫోన్ చేసేవాళ్ళు. నీకు ఇది చేద్దాము, మనం ఈ మూవీ చేద్దాము, నేను ఇది అనుకుంటున్నాను అని. బట్ వెరీ సాడ్లీ పాస్ట్ అవే. స్టార్టింగ్ బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే చాలా మందికి ఫేమ్ ఫుల్గా ఉంటుంది. మెయిన్గా శాటిలైట్ టీవీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఫుల్గా ఉంటుంది. అప్పుడు అంటే ఇంటర్వ్యూస్ అని కానీ, లేకపోతే బయట ఏమైనా చేయడం కానీ, దాన్ని ఎక్కువ వాడుకోలేని వ్యక్తుల్లో నువ్వు ఒకదానివి. అవునా? ఎందుకు అది వాడుకోలేదు? అండ్ అది వాడుకోపోవడం వల్ల, అంటే ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడ కనిపించకపోవడం, లేకపోతే ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడం కానీ, వీడియోస్ ఏవి చేయకపోవడం కానీ, ఆ ప్రభావం దీని మీద పడుతుంది అని అనుకోవచ్చా? ఇప్పుడు అందరు ఇంటర్వ్యూస్ చేశారు అనుకుందాం, దానివల్ల ఏం ఉపయోగం అయింది? ఏమో జనాల్లోకి వెళ్తుంది కదా, ఏం చేస్తుంది, అప్డేట్స్ ఉంటాయి కదా. అయినా వెంటనే ఇంటర్వ్యూస్ కదా, అంటే నేను చేసే ఇంటర్వ్యూస్ చేశాను, బట్ దెన్ దానివల్ల ఉపయోగం అవుతుంది అని, అసలు ఇంటర్వ్యూస్ వల్ల ఉపయోగం అంటే జనాలకి
హౌ యు ఆర్ యాజ్ అ పర్సన్ తెలుస్తుంది తప్పితే యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇంటర్వ్యూ చూసుకొని ఎవడు సినిమా ఇవ్వడు. అంటే నీ గురించి తెలుసుకుంటాడు కదా, నీ నీ యాక్టివిటీస్ తెలుసుకుంటాడు, నువ్వు ఏం చేస్తున్నావు తెలుసుకుంటాడు, నీ ప్రాజెక్ట్స్ తెలుసుకుంటాడు, శివ మనం నీ అప్డేట్స్ తెలుసుకుంటాడు. మనం ఏం చేస్తున్నామో మనకి ఏంటో అనేది నార్మల్ గా జనాలు చూసి తెలుసుకుంటారేమో తప్పితే దానివల్ల ఒక ప్లస్ జరగడం ఒక మైనస్ జరగడం ఎప్పుడు అవ్వదు. ఇట్ ఇస్ అప్ టు అస్. అంటే అప్పుడు అందరినీ దూరం చేసుకొని మనుషుల్ని కొంతమందిని దూరం పెట్టుకొని ఇప్పుడు లంబసింగిలో ఎక్కువ కష్టపడుతుంది నువ్వే, మూవీకి ఎక్కువ కనిపిస్తుంది నువ్వే ఫేమ్ లో. ఎందుకు? మిగతా వాళ్ళకి ఫేమ్ లేక, మరి నేను కష్టపడాలి. మిగతా వాళ్ళకి ఫేమ్ లేకనే కదా నువ్వు ఎక్కువ కష్టపడుతున్నావు. నీకు ఫేమ్ ఉందనే కదా. అవును మరి అవును, అందుకే కష్టపడుతున్నాను. బేసిక్లీ ప్రతి ఒక్కరి సినిమా కోసం వాళ్ళు కష్టపడడం సహజం. మన సినిమా కోసం కాకపోతే ఇంకెవరి సినిమా కోసం కష్టపడతాము. ఫ్రెండ్స్ మూవీస్ అంటేనే ప్రివ్యూకి వెళ్ళి దానికి వెళ్ళి దీనికి వెళ్ళి ఏదో బయట ఇవ్వడానికో ఏదో ఒకలా హెల్ప్ చేయడానికో ట్రై చేస్తాం కదా. నా సినిమాకి నేను ఎంత వరకు వెళ్ళగలుగుతానో అంతవరకు నేను వెళ్ళాలని అనుకుంటాను. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. నాట్ దట్ దీంట్లో నుంచి నాకు కోట్లు వచ్చేస్తే అలా కాదు. ఈ సినిమా చూస్తే ఓకే దివి యాజ్ అ దివి పర్ఫార్మర్, దివి సినిమాలో హీరోయిన్గా చేసింది, నా కోరికే హీరోయిన్ అవ్వాలని. ఇది ఫస్ట్ సినిమా. దీన్ని చూసి ఇంకో 5 ఆపర్చునిటీస్ వస్తాయని, లేకపోతే దీన్ని చూసి నాకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ యాజ్ అ లీడ్ వస్తాయని ఒక రియాలిటీకి అయితే రావాలి శివ. ఏంటంటే ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా కదా, అయితే చిన్న సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాల్లో రోల్ వస్తుంది. పెద్ద సినిమాల్లో అయితే పెద్ద హీరోయిన్గా అయితే ఎవరు ఎంటర్టైన్ చేయట్లేదు, ఎవరు పిలవట్లేదు. నిజాలు ఒప్పేసుకుంటుంటా చెప్పేసుకుంటా. నిజాలు ఒప్పుకోవడం ఏంటి శివ? రియాలిటీలో బతకాలి కదా. రియాలిటీ అదే. రియాలిటీ ఏంటంటే we are not considered as that big until and unless you do something big. ఏదన్నా పెద్దగా చేస్తే అప్పుడు అందరు పిలిచి పెద్దగా రోల్ ఇస్తారు, లేకపోతే పెద్ద సినిమా ఇస్తారు. ఆ పెద్దది చెయ్యాలంటే ఒకళ్ళు ఎవరో కనికరించి అమ్మాయి చేస్తుంది అని ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. నేనే కాదు, ఎవరైనా. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, తమిళ్కి వెళ్ళిపోవచ్చు, మలయాళంకి వెళ్ళిపోతే పెద్ద ఆపర్చునిటీ వస్తుందేమో, లీడ్గా చేస్తానేమో. అంటే నువ్వు తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఆపర్చునిటీ తక్కువ అని అంటున్నావా? అంటే నేను ఇప్పుడు ఒకటి ఏంటంటే శివ, నాకు బిగ్ బాస్ ఎంతైతే ప్లస్ అయిందో, బిగ్ బాస్ వల్ల ఎంతైతే నాకు విజిబిలిటీ వచ్చిందో, ఆడియన్స్ నన్ను ఎంతైతే చూసారో, అలాగే ఆ టీవీలో కనిపించింది అమ్మాయి, టీవీలో అమ్మాయిని మూవీలో పెద్ద మూవీలో ఎలా పెట్టుకుంటాం అనే థాట్ కూడా వస్తుంది చాలా మందికి. అండ్ అది కూడా అది ప్లస్ మైనస్. ఏదన్నా మనకి ఒకటి అడ్వాంటేజ్ అంటే అదొక దాంట్లో డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఫ్లాస్ ఉంటాయి. సో అదే టీవీలో కనిపించడమే ఫ్లా కూడా అయ్యి ఉండొచ్చు. అందుకే థియేటర్లో లైక్ స్టిల్ దే ఆర్ గివింగ్ మీ ఆపర్చునిటీస్ యాజ్ అ రోల్. అండ్ చిన్న ఫిలిమ్స్లో నాకు లంబసింగి అనే సినిమా వచ్చింది, దే గేవ్ మీ రోల్. వాళ్ళు చూశారు దివి కేపబిలిటీ, కళ్యాణ్ కృష్ణ గారు చూశారు, వాళ్ళు ఇచ్చారు ఆపర్చునిటీ. ఇంకా ఆపర్చునిటీస్ వస్తే ఇంకా బాగుంటుంది కెరియర్. రీసెంట్గా నీది ఎక్కువ బాగా షార్ట్స్ వీడియోస్లో బాగా వైరల్ అవుతుంది బాయ్ ఫ్రెండ్ టాపిక్. యాక్చువల్లీ ఏం లేదు శివ, ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. నీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? నాకు ఒక లవ్ స్టోరీ ఒకటే. నీకు ఎన్ని ఉన్నాయి? పక్క. నీకు ఎన్ని ఉన్నాయి చెప్పు? అడుగుతున్నా. నాకు లేవు. నీకు ఎన్ని ఉన్నాయి చెప్పు? లేవు. అసలు లేవా? నిన్ను చూస్తే ఎవరు లవ్ చేయట్లేదు నేను, అందుకే నీకు ఎవరు దొరకలేదు. ఐ హ్యాడ్ అ లవ్ స్టోరీ విచ్ ఇస్, నేను సాడ్ అనలేను, హ్యాపీ అనలేను, బట్ వీ బోత్ ఆర్ హ్యాపీ రైట్ నౌ. మేము అప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల, అంటే ఇంకా బ్రేక్ అవుదామన్న డెసిషన్ తీసుకోవడం వల్ల అతను హ్యాపీగా ఉన్నాడు, నేను నా లైఫ్లో నా కెరియర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఐ థింక్ మన లైఫ్లో అన్నీ మనకు నచ్చినట్టు మనకు అనుకూలంగా జరగవు కదా. కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ వల్ల మనం మిగతా వాటిలో సక్సెస్ అవ్వచ్చు. సో దట్స్ వన్. ఇండస్ట్రీ అమ్మాయి అని విడిపోయారా? కాదు, అసలు అతను చెప్తే సినిమా ఏంటి, నేను అన్నీ వదిలేస్తాను, ఇండస్ట్రీ అని కాదు. కానీ డిడ్ంట్ హ్యాపెన్ అంతే. సినిమాల గురించి దీని గురించి దాని గురించి అని కాదు, బట్ మాకు కుదరలా, సెట్ అవ్వలా. ఏమర్థమైంది రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్లో అంటే లవ్, ఏమర్థమైంది, ఏం తెలుసుకున్నావు? ఒకరి కోసం ఒకరు ఉండాలంతే. మరి లేరుగా.
ఒకరి కోసం ఒకళ్ళు ఉండాలంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే కొన్నిసార్లు మనం లేకపోవడం కూడా మంచిదే. నేను హ్యాపీగా ఉంటానని చెప్పి అతను దూరం అయిపోయాడు. అండ్ హీఈస్ ఆల్సో హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. దెన్ హ్యాపీ. మూవీ విషయంలోకి వస్తే చిన్న సినిమా అనొచ్చా? అనొచ్చు. రొటీన్ స్టోరీ అనొచ్చా? అనలేదు. ఏంటి ఏంటి స్పెషల్ ఏముంది ఇందులో, కొత్త ఏముంది, ఎందుకు చూడాలి? మా సినిమా ఎందుకు చూడాలంటే ఇప్పుడు ప్రతి లవ్ స్టోరీ సేమ్ లవ్ స్టోరీ, ప్రతి లవ్ స్టోరీ కామన్, ప్రతి సినిమాలో కామన్ ఉండే కథ. అవును, కామన్. అది ఇంట్రెస్టింగ్ ఏముంది? నార్మల్ గా కూడా న్యాచురల్ గా కూడా గర్ల్ నెక్స్ట్ డోర్ బాయ్ నెక్స్ట్ డోర్ కదా, అది కామన్. కానీ మా సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్, ఇట్లా మా బ్యాక్గ్రౌండ్ వేరు, మా సినిమా మేము చేసిన ప్లేస్ వేరు. ఆ ప్లేస్ లో కథ ఒకటే అయినప్పుడు ప్లేస్ మారిస్తే ఏముంది? ఆ ప్లేస్ లో ఉండే కాంప్లికేషన్స్ వేరు కదా. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న కాంప్లికేషన్స్ కి ఒక ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు ఎలాంటి డిఫరెంట్ కాంప్లికేషన్స్, అసలు వీళ్ళ కాంప్లికేషన్స్ ఏంటి, వాట్ హ్యాపెన్ నెక్స్ట్ ఇట్స్ డిఫరెంట్. సో ఎవ్రీ లవ్ స్టోరీ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికో లవ్ స్టోరీ ఉంటుంది. అయితే వాడు కొంచెం ఓవర్ ఉంటాడు, లేకపోతే ఈ అమ్మాయి కొంచెం ఓవర్ ఉంటుంది, లేకపోతే వీళ్ళ ఇంట్లో వర్కౌట్ అవ్వదు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఒప్పుకోవట్లేదు. ఇవన్నీ కాకుండా ఇలాంటి స్టోరీ లైన్ లవ్ స్టోరీ అయినా మా బ్యాక్ డ్రాప్ డిఫరెంట్, మా కాంప్లికేషన్ డిఫరెంట్. దేర్ ఇస్ అ గుడ్ ఫీలింగ్, బెస్ట్ ఫీలింగ్ కాదు, గుడ్ ఫీలింగ్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్. దివి పెళ్ళెప్పుడు? హ్యాపీగా ఉన్నాను శివ. పెళ్ళి అయితే హ్యాపీగా ఉండవా? లవ్ లో హ్యాపీగా ఉన్నప్పుడు పెళ్ళి అయితే ఎందుకు హ్యాపీగా ఉండవు? లవ్ లో హ్యాపీగా ఉన్నాను ఎవరు చెప్పారు? ఉన్న రోజులు హ్యాపీగా ఉన్నారుగా. లవ్ లో ఉన్న రోజులు హ్యాపీ అని ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్ శివ. హ్యాపీ కాదు, సాడ్ కాదు. లైఫ్ అలా గడిచిపోవడానికి కొంతమంది మన లైఫ్లోకి వస్తారు అంతే. దానివల్ల మనము అంటే కొన్ని హై పాయింట్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని గుడ్ న్యూస్ ఉంటాయి, అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం. మళ్ళీ వాళ్ళ వల్లే సాడ్ ఫీల్ అవుతాం. ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ లేదా? ఎందుకు? కొన్ని లవ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? కొన్ని ఏదైనా రిలేషన్ మీద ఇంట్రెస్ట్ ఉందా? డేట్ చేయడం ఇంట్రెస్ట్ ఉందా? ఎవరైనా హీరో క్రష్ ఉందా? క్రష్ ఆబ్వియస్ గా అది లేదు, చచ్చిపోతాను నేను. లేదు, ఒక 2-3 హీరోలు అంటే క్రష్. ఓకే, వాళ్ళతో యాక్ట్ చేయాలని ఉందా? ఎవరు పేర్లు చెప్పా? నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ నీకెవరు ఇష్టం? టీంలో నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ కొంచెం ఫేమ్ తక్కువ ఉన్న వాళ్ళు, యాక్టర్స్ కొంచెం చాలా తక్కువ ఫేమ్ తక్కువ ఉన్న యాక్టర్స్ ఎలా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? సినిమానా? అంటే ఇప్పుడు సినిమా తీసేది ఫేమ్ ఉన్న వాళ్ళు తీయడం వల్లనే ప్రమోషన్లోకి కానీ లేకపోతే జనాల్లోకి వెళ్ళడం కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళకి ఈ సినిమా మూవీస్లో ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉంటే అది అలా జనాల్లోకి వెళ్తుంది. అంటే నువ్వు మాట్లాడేది వెరీ ప్రాక్టికల్గా. ఇప్పుడు సినిమా ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే థియేటర్కల్ అంటే ఎక్కువ సినిమాల్లో చేసే యాక్టర్స్ ఉన్నా కూడా ఒరే వీళ్ళు ఉన్నారు మనం చూడొచ్చు అని అనుకోవచ్చు. అలా చెప్తున్నాను. ఓన్లీ ఈ స్క్రీన్ల మీద చోటా స్క్రీను బడా స్క్రీన్ అని అనట్లే, నేను డివైడ్ చేయట్లే. థియేటర్లో కనిపించిన యాక్టర్స్ కనిపించినా కూడా చూసే ఛాన్సెస్ అంటే నిజంగా సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని చూడరు. సినిమా ఎలా ఉంది అని చూడడానికి చాలా మంది చూస్తారు. నేను చూస్తాను సినిమా, అన్ని రకాల సినిమాలు ట్రై చేస్తాను. అండ్ సినిమా బాగుందా అన్ని రకాల సినిమాలు చూస్తావా? అన్ని రకాల సినిమాలు చూస్తాను. ఓకే, రీసెంట్గా ఏ సినిమా చూసావు? పెద్ద తేడాగాడు, వీడంత తేడాగా నేను ఎక్కడా చూడలేదు. వెదవా. సో రీసెంట్గా నేను ఒక ఇంగ్లీష్ మూవీ చూసా. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, అదేది ప్రేమలు అని ఒక సినిమా వచ్చింది. అవును, చూసావా? చూడలేదు. ఎందుకు అన్ని సినిమాలు ఉన్నాను. వాళ్ళు ఇప్పుడే ప్రమోషన్ చేస్తున్నారు, నేను నా సినిమా ప్రమోషన్ చేసుకుంటాను. రిలీజ్ అయిపోయింది, ప్రమోషన్స్ ఏంటి? అవును, చాలా రోజులు అయింది. తెలుగులో రిలీజ్ అయింది ఇప్పుడు. అవును, నేను చూడలేదు. మన అన్ని సినిమాలు చూస్తానన్నా. ఇంకొక చిన్న సినిమా ఏదైనా చెప్తే ఫ్రెంచ్ ఫ్రైస్ తో కొడతాను. నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఇప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ వచ్చింది, అన్ని కలిపి కొట్టాలని. లేదు అలాగేనే లేదు. ఓకే, బాగా ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటావు, ఎందుకు దివి? నాకు ప్లేసెస్ చూడడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి అది ఇష్టం లేదు, అలసిపోతాను ఫాస్ట్గా. కానీ నాకు కొత్త ప్లేసెస్ చూడడం అంటే ఇష్టం.
అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వదులుకోను. కొత్త ప్లేసెస్ చూసినా అంటే ఫోటోలు దిగొచ్చు. మళ్ళీ నువ్వు చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ నేను ఎందుకంత దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ గివింగ్ మీ ఐ మేక్ మనీ. ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ చేసినప్పుడు అందరూ చేసినట్టే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తావు కదా, బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేస్తావు కదా. అవును, లోటస్కి చేస్తున్నా నేను. ఎందుకు బెట్టింగ్ యాప్ అంటే ఆడియన్స్ని ఆడమనా, బెట్టింగ్స్ చేయమనా? అలా అయితే ఇప్పుడు నువ్వు ఏదన్నా చేస్తే అది నువ్వు గడ్డి తింటూ నువ్వు ఫోటో పెడితే నువ్వు గడ్డి తినమనా? లేదు, ఇప్పుడు నువ్వు బెట్టింగ్ ఆడమని ఎందుకు చేస్తావు? మీ ఆడియన్స్కి ఏం చేస్తున్నావు నువ్వు? ఒకళ్ళు చేయమంటే ఒకళ్ళు చేయరు, ఒకళ్ళు చేయొద్దు అని అంటే చేయరు. ఐఎమ్ ఆల్సో ఇన్ని బియ్యపు గింజల్లో నేను ఒక బియ్యపు గింజలు మాత్రమే. ఓకేనా? మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నా ప్రేక్షకులు? ఇది నా లైఫ్, నా కెరియర్ ఇది. ఈ సినిమా ఆడియన్స్ చూస్తేనే నాకు ఇంకా కెరియర్ ఉంటుంది. నేను చాలా అంటే అందరిలాగే కష్టపడ్డాను, అందరిలాగే చేశాను. నేను ఎక్స్ట్రాడినరీగా ఇలా చేసి అలా ప్రతి హ్యూమన్ బాడీ ఎంతవరకు వాళ్ళకి క్యాపబిలిటీ ఎంత ఉంటుందో అంతే చేయగలుగుతారు. ఐ ఆల్సో డిడ్ ద సేమ్. బట్ ఏంటంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను ఇప్పటి వరకు ఏమైతే చేసుకున్నానో అంతా నా వల్లే. ఒకవేళ నేను ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా నేను జనాలకి రీచ్ అవ్వకపోయినా అది నా వల్లే, నేను రీచ్ అయినా అది నా వల్లే. నాకు ఎవరు పుష్ చేసింది లేదు, ఒక గాడ్ ఫాదర్ లేడు, మా పేరెంట్స్కి సినిమాల గురించి ఏం తెలీదు. నేను ఐ డిడ్ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్. ఇప్పుడు కూడా నేను కష్టపడుతున్నా ఇంకేదన్నా చేద్దాం, ఇంకేదన్నా అవుదామని. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇంకొక 10 మందికి రీచ్ అయినా, 10 మంది చూసినా, మా ప్రొడ్యూసర్ సేవ్ అయితే ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. నాకు ఇందాక అన్నట్టు టికెట్స్ తెగితే నా కెరియర్ అంతా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, లంబసింగి ఒక మంచి లవ్ స్టోరీ. మీరు మాత్రం ఎందుకు వచ్చే సినిమా అలా అని ఫీల్ అవ్వరు. ఒక గుడ్ లవ్ స్టోరీ, యూ విల్ ఫీల్ నైస్, యూ విల్ బీ హ్యాపీ బై ద ఎండ్ ఆఫ్ ద సినిమా. అందుకనే మీరు చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ దివి, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి సక్సెస్ అవ్వాలని నా మన మీడియా ఆడియన్స్ అందరూ, నా వ్యూవర్స్ అందరూ వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చాలా సినిమాలతో మా ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేస్తామని కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ అన్ని చేసావు కానీ దాని తర్వాత నీకు తన్నులు పడతాయని తెలుసా? ఉందా నీకు ఐడియా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.